యుగేందర్ గౌడ్ గారికి, కుమార్ గౌడ్ గారికి, రాజు గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌడ బంధువులందరూ కూడా నా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అధ్యక్షులు నరసింహన్న గారికి అందరూ కూడా నాకు తెలిసినటువంటి వాళ్ళే వేదికలు అలంకరించినటువంటి గౌడ బంధువులందరికీ ముందు ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడానికి, నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మీయ గౌడ బంధువులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మొదటగా నేను మీకు అందరికీ కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి గౌడ బంధువులు ఉన్నారో మీకు అందరికీ కూడా రుణపడి ఉన్నాననే మాట నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను ఇవాళ పొందమన్నా ఉన్నాడని కాదు, మీరు వచ్చినారని కాదు, కానీ ఎక్కడికి పోయినా ఎప్పుడైనా నా రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలు పెట్టినాననే ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా ఈ విషయం చెప్తా. నేను ఇవాళ ఏ స్థాయిలో ఉన్నా, భవిష్యత్తులో ఏ స్థాయికి పోయినా, నేను రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు నా మొదటి రాజకీయ అడుగు ఏపిచ్చింది మీ గౌడ బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు. ఇప్పుడే కాదు, జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోను. నేను గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు నా శ్రేయోభిలాష అయినటువంటి ఒక వ్యక్తి, ఉమాశంకర్ అనేటువంటి వ్యక్తి, నువ్వు మెడికల్ కాలేజీలో మంచిగా చదువుకుంటున్నావు, మెడికల్ కాలేజీలో ఉద్యమాలు చేస్తున్నావు, జూనియర్ డాక్టర్ల ఉద్యమాలు చేస్తున్నావు, నువ్వు ఎన్ఎస్యుఏలోకి వస్తే బాగుంటది, కాంగ్రెస్ పార్టీలో పనిచేయని నన్ను అడిగినప్పుడు, అప్పట్లో నాకు ఎన్ఎస్యు అంటే తెలియదు, విద్యార్థి ఉద్యమాలు తెలుసు కానీ ఎన్ఎస్యు అంటే తెలియదు. ఏందన్నా ఎన్ఎస్యుఏ, ఎట్లా చేయాలి, ఏం చేయాలని అన్నప్పుడు ఉమాశంకర్ అన్న నన్ను డైరెక్ట్ గా పొన్నమన్న దగ్గరికి తీసుకుపోతే నాకు ఎన్ఎస్యుఏని పరిచయం చేసినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఏ స్థానంలో భవిష్యత్తుకి మంచి రోజులు వచ్చినాయనే మాట చెప్పిండ్రు. మనందరికీ మంచి రోజులు ఎందుకు వచ్చినాయంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి మనందరికీ మంచి రోజులు వచ్చినాయి. గత 10 సంవత్సరాలు ఎట్లుండే, మీరందరూ కూడా కల్లుగీత కార్మికులు చాలా మంది ఉన్నారు. మన వృత్తి తాటి చెట్టెక్కి కళ్ళు గీయడం. నేను చిన్నప్పుడు ఏదన్నా మా అమ్మమ్మ ఊర్లో మొత్తం తాటి చెట్లు ఉంటాయి, కొలుకులు పెళ్లి. ఎప్పుడు అక్కడికి పోయినా కానీ గౌడ బంధువులు తాటి చెట్టు ఎక్కితే కోత్వాల్ చెప్తున్నాడు, మా తాత రుక్మారెడ్డి గారితో పాటు రోజు కళ్ళు తాగేది కోత్వాల్ సాబ్ అప్పుడు వచ్చి. గుర్తుందా? అయితే గత 10 సంవత్సరాల మన బతుకులు ఎట్లుండేవంటే, అంత పొడుగుండేటువంటి తాటి చెట్టు ఎక్కి అంత కష్టంతో కళ్ళు గీసి మన ఏదైతే కళ్ళు కుండ ఉంటుందో ఆ కళ్ళు కుండకి చిల్లు పడితే మనం ఎంత బాధపడతామో అన్ని బాధలు గత 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం మనల్ని బాధ పెట్టింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మన శాఖకు
సంబంధించినటువంటి మంత్రిగా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన సోనియమ్మ, మల్లికార్జున్ ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు చూపి తెలంగాణ సాధించిన వ్యక్తిగా ఈ గౌడ బిడ్డ పొన్నం ప్రభాకర్ గారిని చూసి భవిష్యత్తు తరాల వారు గర్వపడతారనే మాట తెలియదు. భవిష్యత్తు తరాల వారు గర్వపడతారని మన ముదిరాజు బిడ్డ శ్రీహర్ అన్న చెప్తున్నారు. ఇవాళ ఒకసారి సర్వాయి పాపన్న అక్కడ మనం ఫోటో పెట్టుకున్నాము. పాపన్నకు రాజకీయ వారసత్వం లేదు, రాజుల కుటుంబంలో పుట్టలే. పొన్నమన్నకు రాజకీయుడు కాదు. పొన్నమన్న చైర్మన్ గా, ఎంపీగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, అంటే మీరు ఒకసారి గమనించాలి, మన జిల్లాకు సంబంధించినటువంటి టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా ఒకసారి చూడండి. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మన జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిని, ఒక గౌడుని, శ్రీనివాస్ గౌడ్ని మంత్రిగా చేసిండ్రు. మేము పొన్నం ప్రభాకర్ గౌడ్ని మేం మంత్రిగా చేసినాము. శ్రీనివాస్ గౌడ్ మంత్రి ఏం చేసిండు? దాదాపు 720 ఎకరాల భూమి కబ్జా చేసిండు శ్రీనివాస్ గౌడ్. పొన్నం ప్రభాకర్ గౌడ్ ని మంత్రిగా చేసి ఏం చేసిండు? కరీంనగర్ లా 720 మంది భూ కబ్జాదారుల పైన కేసులు పెట్టించిండు. 8 మంది, వినాలే, 8 మంది కౌన్సిలర్లను, భూ కబ్జాలు చేసిన కౌన్సిలర్లను పొన్నమన్న ఇవాళ జైల్లో కూర్చోబెట్టిండు. శ్రీనివాస్ గౌడేమో భూ కబ్జాలు చేసిండు, పొన్నం ప్రభాకర్ గౌడేమో భూ కబ్జాలు చేసిన వాళ్ళని జైల్లో పెట్టిండు. ఇప్పుడే మా ఆనందన్న చెప్తుండే, శ్రీనివాస్ గౌడ్ కనీసం మన గౌడ బిడ్డలను కూడా వదిలిపెట్టలేదు. మన సొంత కులమైనటువంటి గౌడ జాతికి చెందినటువంటి పాల్కొండ ఫామ్ హౌస్ ను ఎల్లప్ప శ్రీనివాస్ గౌడ్ కి చెందినటువంటి భూమిని, అంటే ఒక గౌడ బిడ్డ అయినటువంటి ఎల్లప్ప శ్రీనివాస్ గౌడ్ భూమిని కబ్జా చేసి సొంత ఫామ్ హౌస్ కట్టుకున్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ అని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మీరందరూ కూడా. మంత్రి అయితే శ్రీనివాస్ గౌడ్ ఏం చేసిండు? భూములు ఎట్లా కబ్జా చేయాలి, ఆస్తులు ఎట్లా పెంచుకోవాలని చేసిండు. మన పొన్నమన్న ఏం చేసిండు? సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఎట్లా పెట్టియాలని పొన్నమన్న ముఖ్యమంత్రి గారిని అడిగి తొందరలోనే మన ట్యాంక్ బండ్ మీద పొన్నమన్న పాపన్న విగ్రహాన్ని పెట్టియబోతుండు. ఎప్పుడన్నా శ్రీనివాస్ గౌడ్ పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని ఎప్పుడన్నా కొట్లాడిండా? మీ తరపున ఎప్పుడన్నా మాట్లాడిండా? మంత్రి పదవి తీసుకున్నాడు, గౌడ్ల పేర్లు చెప్పుకొని మంత్రి పదవి పొందిండు. మంత్రి పదవిని అడ్డంగా పెట్టుకొని భూ కబ్జాలు చేసుకుండు. కానీ మీకోసం ఎప్పుడు కూడా పాటుపడినటువంటి
గౌడ దుర్మార్గుడు శ్రీనివాస్ గౌడ్ అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ఇందాక పొన్నమన్నతో మాట్లాడుతున్నప్పుడు చెప్తుండే ఖచ్చితంగా జనగామ జిల్లాకు పాపన్న గౌడ్ జిల్లాగా మార్చడం కోసం నేను ప్రయత్నం చేస్తా, ఒప్పించి జిల్లా పేరు పాపన్న గౌడ్ జిల్లాగా మారుస్తాను పొన్నమన్న చెప్తుండే. ఎప్పుడన్నా శ్రీనివాస్ గౌడ్ ఈ అంశాన్ని ముఖ్యమంత్రికి దగ్గరని చెప్పుకునేటోడు, ఎప్పుడన్నా మన గౌడుల ఆత్మ గౌరవం పెరిగేటట్టుగా జనగామ జిల్లాని పాపన్న గౌడ్ జిల్లాగా మార్చాలని ఎప్పుడన్నా అడిగిండా? అడగలేదు. ఎందుకంటే మన మీద ప్రేమ లేదు. భూ కబ్జాల మీద, సెటిల్మెంట్ల మీద ఆయనకున్నటువంటి ధనార్జన మీద ప్రేమ ఉంది, కానీ మన మీద, మన ప్రాంతం మీద ఎప్పుడు కూడా ప్రేమ లేదనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. రానున్న లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. నేను మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను, మమ్మల్ని ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటది. ఎట్లయితే సోనియమ్మ దీవెనలు, మల్లికార్జున్ ఖార్గే దీవెనలు, రాహుల్ గాంధీ గారి దీవెనలతో పొన్నమన్న మంత్రి ఇవాళ ఏదైతే రవాణా శాఖ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యం కలిగిస్తుందో, ఆ మంత్రిగా దీవించినటువంటి ఎట్లయితే సోనియమ్మ దీవించిందో అదే విధంగా ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా గౌడ బంధువులకి అండగా ఉంటదని నేను ఇవాళ ఈ సందర్భంగా హామీ ఇస్తూ, నేను అనుకుంటున్నా నాకు పూర్తి హక్కు ఉన్నది మిమ్మల్ని మీ మద్దతు కోరడానికి. ఎందుకంటే నేను ఇవాళ గర్వంగా చెప్తా, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ బీసీ వ్యక్తి కూడా శాసనసభలో బీసీ సబ్ ప్లాన్ కావాలని శాసనసభలో ముదిరాజులని బీసీ సంబంధించినటువంటి విషయాలు మాట్లాడిందంటే వంశీచంద్ర రెడ్డి. నేను శాసనసభలో ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చిందో బీసీ సబ్ ప్లాన్ కూడా తీసుకురావాలని చెప్పి ప్రభుత్వాన్ని ఒప్పించింది నేను మాట్లాడితే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభలో హామీ ఇచ్చిండు, సంవత్సరం లోపు బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తా అని. కానీ మాట నిలబెట్టుకోలేదు, బీసీలకు అన్యాయం చేసిందనే మాట తెలియజేస్తూ, ఇందాక వనపర్తి జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు మనము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ పదవిచ్చి గౌరవించుకున్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టే ఏర్పాటు ఖచ్చితంగా మా పొన్నమన్న చేస్తాడు, కానీ ఢిల్లీలో కూడా పాపన్న విగ్రహం ఏర్పాటు చేసే ప్రయత్నం మీరు చేయాలని సీనన్న చెప్పడం జరిగింది. నేను ఇవాళ మీకు హామీ ఇస్తున్నా, పొన్నమన్న ఎంపీగా ఉండి దేశంలో అంటే దేశ రాజధానిలో జాతీయ స్థాయిలో ఎట్లా పనులు చేసుకోవాలి అనేది పొన్నమన్నకు బాగా తెలుసు. నేను పొన్నమన్న అండ తీసుకొని ముఖ్యమంత్రి గారి అండతో పొన్నమన్న సహకారంతో ఖచ్చితంగా ఢిల్లీలో మన గౌరవం పెంచే విధంగా పాపన్న విగ్రహాన్ని ఢిల్లీలో పెట్టేటట్టుగా నేను అన్ని విధాలుగా నా పూర్తి ప్రయత్నం చేస్తానని ఇవాళ మీకు అందరికీ హామీ ఇస్తూ ఎక్కువగా మాట్లాడకుండా, ఎందుకంటే మీరు అందరు అనుకుంటే మా పొన్నమన్న వస్తే వీడియో ఎక్కువ మాట్లాడుతుండు, మేమేమో పొన్నమన్న ఈయన నీకు వచ్చినామని అనుకుంటుండొచ్చు. కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా మీరందరూ కూడా అంటే ఇంత పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ఒక వికారాబాద్ జిల్లా ఎలక్షన్ లో మాకు మద్దతు ఎన్నికే మీరందరూ రావడం జరిగింది. మీకందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్న ఎంపీ ఎలక్షన్ లో నన్ను మీ బిడ్డగా దీవించండి. నేను మీకు అండగా ఉంటాను. మీ సమస్యలన్నీ కూడా ఎప్పుడు మీకు ఏ సమస్య వచ్చినా నేను పొన్నమన్న దగ్గరకు పోయి, ఎందుకంటే నాకు ఆ హక్కు ఉంది పొన్నమన్న దగ్గర. నన్ను ఆయన సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తాడు ఎప్పుడు కూడా. మీకే సమస్య ఉన్నా నేను పొన్నమన్న దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా
ఆర్గనైజ్ చేసినటువంటి నా మిత్రుడు నాగరాజ్ గౌడ్ గారికి, అలానే మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారికి, ఇతర జిల్లాలకు చెందినటువంటి గౌడ పెద్దలకు, మీకందరికీ, వారికి సహకరించిన వారికి, పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీకందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై సర్దార్ పాపన్న. ఈనాటి దయచేసి అక్కడ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రండి దయచేసి, ఎందుకంటే పొన్నమన్న మాట్లాడతారు కనుక అందరూ అక్కడ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ రండి. 10 నిమిషాల్లో అన్నదే లాస్ట్ మాట్లాడతారు కనుక దయచేసి ఎవరు కూడా కిచెన్ సైడ్ పోకండి. 10 నిమిషాల తర్వాత అన్న మాట్లాడిన తర్వాత అందరూ కూడా భోజనం చేద్దాం. ఈనాడు అక్కడ నిలిచిన వాళ్ళు ఇక్కడ రండి, నిలిచిన వాళ్ళు ఇక్కడ చైర్లో కూర్చొని నిలిచిన వాళ్ళు అన్న మీరు ఇక్కడ రండి, అన్న మీరు కూడా